హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ దసరా నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారు? బాగా జరుపుకుంటున్నారా? అమ్మవారికి బాగా పూజలు చేసుకుంటున్నారా? అందరూ మంచిగా అమ్మవారికి పూజలు చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే అమ్మవారికి పరవాన్నం చేస్తున్నానండి. చేయడం అయిపోవచ్చునండి. దసరా నవరాత్రుల్లో ఈరోజు వచ్చేసి 10వ రోజు అండి. అమ్మవారి అలంకారం అయితే మహిషాసురమర్దిని అండి. ఇప్పుడైతే మా పెద్దమ్మ అయితే పూజ చేస్తుంది. పూజకైతే అన్ని సిద్ధం చేస్తుంది. చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది. కుంకుమ తీసుకుని అక్కడ వెయ్యి అమ్మవారి దగ్గర నిమ్మకాయ మీద శ్రీమాత్రే నమః అనుకుంటూ 11 సార్లు. అమ్మవారికి పూజ చేసినప్పుడు కంపల్సరీ ధూపం ఇవ్వాలి. మర్చిపోయావా? అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. నా గుడికి వెళ్తున్నావా? ఈరోజు వెళ్తే రేపు కూడా కంపల్సరీ వెళ్ళాలి. ఈరోజు అమ్మవారు మహిషాసురమర్దిని అమ్మవారు కదా. ఉగ్ర రూపాన్ని చూస్తే రేపు రాజేశ్వరి దేవి అవతారం చూడాలి, శాంత రూపాన్ని. ఫ్రెండ్స్ వస్తున్నారా? సహస్ర సాయంత్రం ఇంట్లో వస్యా అలా కూర్చున్నావు, నువ్వు వెళ్ళవా? మా లాస్ట్కి అయితే బాగోలేదండి, జలుబు చేసింది, బాగా దగ్గు వస్తుంది. ఇన్ని రోజులైతే గుడి కనంగానే తొందరగా రెడీ అయిపోయేది, ముందుండేది మా లాస్యని. ఇప్పుడైతే కొంచెం జలుబు దగ్గు ఉండడం వల్ల తనైతే రెడీ అవ్వట్లేదు.
నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ తన దగ్గర ఎవరు లేరు, మళ్ళీ నేను ఒక్కతే అయిపోయిద్ది అని చెప్పి నేను వెళ్ళట్లేదు. మా పెద్ద పాప అయితే వెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్తో. జాగ్రత్తగా వెళ్ళాలైతే, జనం ఎక్కువగా ఉంటారు. ఇంక ఇవాళ రేపే కదా, భవానీలు ఎక్కువ మంది ఉంటారు. ఇంట్లో స్యా ఇక్కడ పెట్టనా వద్దా? పడుకో అయితే. పడుకోవా? వెళ్తావు నువ్వు కూడా గుడికి? మరి నువ్వు వస్తే అమ్మ కూడా వచ్చేది కదా. పాపం ఓపిక లేదు అమ్మాయికి, లేకపోతే ముందే బయలుదేరేది. పండు అక్క ఇందాడు లిఖిత అక్క కూడా వచ్చింది గుడికి వస్తావా అని. మోడికి ఫోన్ చేసిందా? చేసింది ఇప్పుడే. బయలుదేరుతున్నావా? ఆటో ఎక్కిందంట. నర్సరీ లేట్ అయిపోయింది. వెళ్ళిపో. సరే అయితే జాగ్రత్త. నాకు అందుకే నీకు చెప్దాం అనుకుంటున్నా కానీ చెప్పలా. ఇంకా నాకు గుళ్ళో కానీ బయట కానీ ఎక్కడైనా మన క్లాస్కి వస్తామంటే నేను నమ్మను కానీ దేకం కూడా దేకం. ఆడు మోగోడు అయిపోయాడు. ఏం కాదు, జడేసుకుంటారు మౌనిక గుళ్ళో. జడ ఎక్కడ వేసుకోవాలో తెలియదు గైస్ ఈ అమ్మాయికి. జడ ఎక్కడ వేసుకోవాలో తెలియదు. ఎరబోసుకొని వచ్చింది గుడికి, ఎలా రావాలో కూడా తెలియదు. ఎరబోసుకొని వచ్చా అంటే ఇప్పుడే తలెత్తున్నారు అందరు. మీ హాయిగా వేసి తప్ప ఇంకేం మాట్లాడబెట్టే. చిచి అలాంటి కాఫీ కొట్టకూడదు మనకు. అయితే చెప్పాలి మనం ఎత్తుక్కోవాలి. పోలీసు అని కూడా వస్తాడు ఇప్పుడు. మ్యాగీ చూడు, మ్యాగీ గ్రీన్ దర్శనం అయిపోయింది మాది, గంటలోనే అయిపోయింది. తగ్గేదే రేస్. చాలా త్వరగా వచ్చేసాం బయటికి. ఇంటికి వెళ్ళిపోతున్నాం. అదేమో కుమ్మరపాలెం నుంచి అది ఇంటికి వెళ్ళిపోయింది. నేను మా ఇంటికి సెట్ చేస్తాను, వాళ్ళ ఇంటికి సెట్ చేస్తాను. మా ఇంటికి మాత్రం రాదు ఈ పిల్ల, అంత లేదు. ఎప్పుడు అమావాస్య పూర్ణమికి బతులు నాటితే వచ్చింది అంతే. నువ్వు వాళ్ళు ఇది చదవు. ఎప్పుడు వచ్చావి నువ్వు? నా బర్త్డే అంతే. ఇంకా తర్వాత ఎప్పుడు వచ్చావి అసలు నువ్వు? కిణ కిణకు దిమిం దిమి జగత జగన్నకు తగనకు నాతో పాటు ఉంది కదా మా ఫ్రెండ్ మౌనిక, తనైతే వెళ్ళిపోయింది.
నేను ఇంక నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నా. తనదైతే కుమ్మరపాలెం, అందుకని తను అక్కడే ఆటో ఎక్కేసింది. తనది చిట్టి నగర్, అందుకని తను ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు. గుడి నుంచి మా ఇంటికి పెద్ద దూరమేం కాదు. నేను ఒక్కదాన్ని వచ్చా, మా చెల్లికి బాగాలేదు కాబట్టి ఇంక వెళ్తున్నాను ఒక్కదాన్ని నడుచుకుంటూ. ఇంక అందులోకి వెళ్తే ఇంక వెళ్ళిపోవచ్చు మా ఇంటికి. మా పాప అయితే ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చేసిందండి. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది, ఫాస్ట్గా అయిపోయింది. ఎన్నింటికి వెళ్ళావు నువ్వు? 1కి వెళ్తే 2కి ముందే వచ్చేసా. శివాలయంకి వెళ్ళేసరికి 2:10 అయింది. ఇంకా అయిపోయింది కదా, తొందరగా ఎందుకులే అని అలా చిన్నగా నడుచుకుంటూ వచ్చా. 1 అవర్లో అయిపోయింది అయితే దర్శనం. చాలా ఫాస్ట్గా అయిపోయింది. భోజనాలు తిందామంటే అక్కడ జనాలు బాగున్నారు, అప్పటికి లేట్ అయిపోయిందని ఇంక వచ్చేసాం. పర్వాలేదులే, మనం అంటే లోకలే కదా, బయట ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అయితే తినచ్చు. మనం లోకల్ ఇక్కడే కాబట్టి మనకు అంతగా అవసరం. మనం మామూలప్పుడు తింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇలాంటప్పుడు లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, మనం వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి తినడానికి. వాళ్ళు ఇంకా బయట హోటల్లో వాటిలో తినకుండా అమ్మవారి ప్రసాదంగా వాళ్ళైతే ఇంకెప్పుడు తినరు కదా, వచ్చినప్పుడే అలా తింటూ ఉంటారు. మనం లోకలే కాబట్టి ఎప్పుడైనా తినచ్చు. నేను ఫస్ట్ టైం ఒక్కదాన్ని వెళ్ళొచ్చా. ఒక్కదాన్ని ఏం వెళ్ళాం, మీ ఫ్రెండ్తో వెళ్ళాం. అక్కడ దాన్ని నడుచుకుంటూ వెళ్ళాను లేదు, మా ఫ్రెండ్ వచ్చింది, లైన్లో వెళ్ళాం. అదే మా టెన్షన్ కూడా, అందుకే ఫోన్లు చేస్తుంది ఒకదాన్ని వెళ్ళామని. లాస్ట్ బాగుంటే నేను కూడా వచ్చేవాళ్ళం, మేము ఇద్దరం కూడా. నేను లస్య ఏంటా బుక్? ఇది మంత్రాలు ఇచ్చారంట, అమ్మవారు. మనం అంటాం కదా, దుర్గాదేవి శరణు ఘోష. అమ్మవారివి మంత్రాలు. అదే కదా చెప్తుంది నేను. 108 అనుకుంటా, 80 ఇంకోటి ఉన్నాయా చెప్పాగా. 108 అష్టోత్తరం అంటారు కదా, అమ్మవారి అష్టోత్తరం. అలా మేము పూజ చేసేటప్పుడు చదువుకుంటాం కదా అమ్మవారి అష్టోత్తరం అవి. ఇదండి ఇవాళ వీడియో అయితే, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంటను కూడా గట్టి కొట్టేయండి. మా లాస్ట్ మా మేఘని ఎలా కొట్టిద్దా అలా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.